ఫైనాన్స్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు కె నరసింహమూర్తి గారు. వీరు చాలా ప్రభుత్వాలలో పనిచేశారు. అసలు ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి? అది ఒక ముఖ్యమంత్రి అయినా అవ్వచ్చు, లేకపోతే అధినేత ఎవరైనా అవ్వచ్చు. గవర్నమెంట్లో నాకు అనుభవం వచ్చింది ఏంటంటే, గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఎంత అంటే వ్యయం ఎంత? ఇంకా ఆంధ్రప్రదేశ్ వెనకపడిపోవటానికి కారణాలు ఏంటి? రాజకీయ పార్టీల కారణం అంటారా? రాజకీయ నాయకుల? విజన్ డాక్యుమెంట్ 2014లో వచ్చిన తర్వాత టోటల్ బడ్జెట్ చూసుకున్నట్టయితే మిమ్మల్ని ఆకర్షించింది ఏమిటి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసింది ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఎలాంటి సూచనలు పాటిస్తే మనం దేశంలోనే నెంబర్ 1గా మనం ఉండగలుగుతాం? ఫస్ట్ దేశం బాగుపడాలంటే. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ టీవీ. ఒక్కొక్క రంగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ రంగం ఏంటి అనగానే మనకు కొంతమంది వ్యక్తులు గుర్తొస్తారు. సినిమా రంగం, రాజకీయ రంగం అనగానే మహానుభావుడు ఎన్టీ రామారావు గుర్తొస్తారు. దాంతోపాటు ఒక క్రికెట్ అనగానే సచిన్ టెండూల్కర్ గుర్తొస్తారు. ఇలా ఏ ఏ రంగాలలో వాళ్ళు సూపర్ స్టార్స్గా ఎదిగారు, ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. అలాగే ఫైనాన్స్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు కె నరసింహమూర్తి గారు. నేను కె నరసింహమూర్తి గారితో ఉన్నాను. నేను ఆయన జీవితం ఎంతో మందికి ఇన్స్పిరేషన్. అసలు ఎలా ఆయన ఇంతలా ఎదిగారు, ఆయన యొక్క అంటే దేశం కోసం, ధర్మం కోసం ఆయన నిలబడినందుకు ఎన్ని కష్టాలు అనుభవించారు, ఇప్పుడు ఎంతో మందికి రోల్ మోడల్గా నిలబడ్డారు కె నరసింహమూర్తి గారు. ఫైనాన్షియల్ అడ్వైజర్, ఎన్నో అంటే ప్రభుత్వాలకి ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేసిన కె నరసింహమూర్తి గారితో నేనున్నాను. సార్తో మాట్లాడదాం, ఆయన అనుభవాలను తెలుసుకుందాం. నమస్కారం నరసింహమూర్తి గారు. నమస్కారం అండి సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్, బాగున్నారు, థ్యాంక్స్. ఎలా మీరు ఇన్స్పిరేషన్గా ఉన్నారు అంటే ఏం చెప్తారు మీరు? అంటే చిన్నప్పటి నుంచి కూడా అండి విలువలకి మీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. నరసింహమూర్తి గారు, మీరు జిల్లెలమూడి అమ్మవారి దగ్గర మీరు ఉన్నారు అంటే ఆవిడతో మీకు అనుబంధం, అమ్మవారితో మీకు అనుబంధం, అదేవిధంగా ఆమె యొక్క ఏదైతే ఉందో మీ మీద ఎంత ఇన్స్పిరేషన్ ఎంత పడిందంటే ఏం చెప్తారు సార్ మీరు? నేను మా అమ్మ మమ్మల్ని, మా పేరెంట్స్ 2.5 ఏళ్ళప్పుడు నన్ను 1961లో అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళారండి. అప్పటి నుంచి కూడా ఈ అప్పుడప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తాం. అంటే నాకు ఊహలో లేనప్పటి నుంచి అమ్మ దగ్గరికి వెళ్తాం అలవాటు అయింది. నాకు చిన్నప్పుడు స్కూల్లో చదివే రోజుల్లో సమ్మర్ వెకేషన్ 3 నెలలు అక్కడ ఉంటాం, నీళ్లు పోయటం, వడ్డను వడ్డించడం, ఆశ్రమంలో నీళ్లు మోసుకురావటం, కాలువల నుంచి, చెరువుల నుంచి, అంత సేవ ఆ 3 నెలలు చేయటం. అమ్మ దగ్గర డిస్కోర్సెస్ అవుతూ ఉంటాయి. అంటే స్వామీజీస్ వస్తూ ఉండేవాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు, డబ్బులు లేని వాళ్ళు వస్తారు, కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ చిన్న వయసులో నా మనసులో ఇవన్నీ పట్టడం వల్ల ఒక రకమైన జీవితం ఏమిటి అనే ఒక భావన, సో జీవితం ధర్మము అని చెప్పి ఒక భావన వచ్చింది. సో అమ్మ చెప్పిన మాటలు చాలా ప్రభావం ఇచ్చాయి. ప్రయాణే దైవం అని చెప్పింది అమ్మ. అంటే ఆలోచనే దైవం అని. సో ఆలోచన దైవంగా పెట్టుకోవడం. రెండోది, నీకున్న తిని తృప్తిగా తిని నలుగురు పంచుకోమని చెప్పింది మిగతాది. సో నలుగురికి సహాయం చేయటం, నలుగురికి అన్నదానం చేయటం, ఈ సెకండ్ వెరీ ఇంపార్టెంట్. తృప్తే ముక్తి అని చెప్పింది. అంటే మీరు తృప్తిగా ఉంటే చాలు, అదే ముక్తి. అంటే ఇప్పుడు ఏదో ఎప్పుడు ఇదే. మూడోది చాలా ఇంపార్టెంట్, అంటే అనుకున్నది జరగదు, తనుకున్నది తప్పదు. అంటే మీకున్నది, సో దేవుణ్ణి నమ్ముకుంటే మీకు వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఈ విధంగా అమ్మ మాటలన్నీ నా చిన్నప్పటి నుంచే నా మీద ప్రభావం ఉండేప్పటికీ నా జీవితంలో తప్పు చేయకూడదు, ధర్మం కాబట్టి ఎందుకు తప్పు చేయాలి, జీవితం ఒక పర్పస్ఫుల్గా వచ్చాం. సో వాట్ ఎవర్ వీ కెన్ డూ గుడ్ టు ద సొసైటీ, వే టు డూ. సో ఆ విధంగా వచ్చాను కాబట్టి దాని నా లైఫ్ మొత్తం మీద, చదువు మీద కానివ్వండి, ప్రతి దాని మీద ఏం చేసినా సరే అది ధర్మం, ఆ విధంగా చేయాలి.
ఆ వయసులో ఉన్నదే ఆ ధర్మం. అది కొడుకు ధర్మం, తండ్రి ధర్మం, ఫ్రెండ్ ధర్మం, ప్రతి ధర్మంగా చేయాలి, ఏది అధర్మం చేయకూడదు అనేది చాలా బలంగా నాకు రావటం వల్ల చిన్నప్పటి నుంచి అది నా జీవితంలో పైకి రావడానికి, సక్సెస్ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇవాళ నేను ఈ విధంగా ఉన్నానంటే ఆవిడిచ్చిన సంస్కారం, కల్చరు చాలా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎంతసేపటికి కూడా ధర్మం, వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ నాట్ కరెక్ట్, జీవితం అంటే ఏమిటి, జీవితం అంటే ధర్మము అని చెప్పి ఒక భావన కూర్చాను చిన్నప్పటి నుంచి కూడా. ఓకే, ధర్మం కోసమే బతుకుతున్నాం అని చెప్పి ఆలోచనలో ఉండటం వల్ల నేను ఫస్ట్ నుంచి కూడా దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. చదువు ఇంకా దైవికంగా నేను బిఎస్సి చేశాను. తర్వాత లైలా కాలేజ్, తర్వాత సిఏ ఆల్ ఇండియా 6th వచ్చాను, 16th వచ్చాను, కాస్టింగ్ ఆల్ ఇండియా 6th వచ్చాను. టాటా స్టీల్లో 80, 81, 83లో పనిచేశాను. 83 నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను. సో ఈ విధంగా వస్తూ నాకు ఫస్ట్ నుంచి పబ్లిక్ ఫైనాన్స్ ఎక్కువ ఇష్టం. ఓకే, దో కాస్ట్ అకౌంట్ అయితేనే పబ్లిక్ ఫైనాన్స్. పబ్లిక్ ఫైనాన్స్ అంటే బడ్జెట్, డబ్బులు, గవర్నమెంట్, ఇవన్నీ రాబడి, ఎలా ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్, సో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఇంక్లూడింగ్ ఇండస్ట్రీ ప్రాక్టీస్. ఆ విధంగా ఆ విధంగా చేస్తూ ఉంటే 88, 89లో రాశి గ్రూప్ అని చెప్పి ఉండేది. రాశి గ్రూప్, రాశి సిమెంట్, అవి వాటితో బాగా కాస్ట్ రిడక్షన్ చేయటం, ఆ కంపెనీని రివైవ్ చేయటం. ఆ విధంగా దాంతో బ్యాంకింగ్ రంగంలో గుర్తింపు వచ్చింది. తర్వాత అదే విధంగా ఎన్టీ రామారావు గారు 95లో పిలవటం నన్ను. ఫిబ్రవరి 19 పిలిచారు. వేకప్ కాల్, పొద్దున్నే ఉదయాన్నే వేకప్ కాల్. రమ్మంటే నేను ఎవరో అనుకున్నాను, కాల్ నేను కాదన్నాను. తర్వాత అంటే ఏమనుకున్నారండి, అంటే ఎన్టీఆర్ కాదనుకున్నారా? నేను కాదనుకున్నా, ఎవరి కోసం పిలిస్తే పిఏ నాకే నా నెంబర్ వచ్చిందో అని చెప్పి, నాకేం సంబంధం అని చెప్పి. సో తర్వాత ఆ విధంగా ఎన్టీఆర్ గారిని పిలవటం, ఆయన కలవటం. లేదండి మిమ్మల్ని పిలిచింది మిమ్మల్ని అని చెప్పారా? అని చెప్పారు. సో తర్వాత కలవటం అయింది. కలిసి ఫస్ట్ మీటింగ్ ఎన్టీఆర్ తో ఏంటి సార్, ఏంటి ఏమడిగారు ఆయన, ఏం చెప్పారు మీరు? ఏమన్నా బ్యాక్గ్రౌండ్ చెప్పా ఆయనకి. ఆయన ఏమడిగారంటే, ఈ కంపెనీలు చాలా రివైవ్ చేస్తూ ఉంటారు కదా, మీరు నాకు పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ సిక్కుల్లో ఉన్నాయి, ఆ పబ్లిక్ సెక్టర్ మీరు రివైవ్ చేయాలి, ఇండస్ట్రీ అంటే మీరు బాగా రివైవ్ చేస్తారు పేరు అని ఆయన చెప్పి పిలిచారు. అప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ చెప్పాను. నేను గుడివాడలో మా తాతగారి పేరు, ఆయన కూడా గుడివాడే కదా, నిమ్మకూరు కదా, ఆయన కూడా గుర్తుపెట్టారా? మా తాతగారిని గుర్తుపెట్టారు. బోగు పంతులు గారు మనవడా అని చెప్పి స్టైల్లో అడిగారు. సో ఆ విధంగా పరిచయం వచ్చింది. అప్పటి నుంచి కూడా బాగా ఆయనతో పనిచేయటం. అప్పుడు చంద్రబాబు గారు రెవెన్యూ మినిస్టర్ గా ఉండేవారు, ఫైనాన్స్ మినిస్టర్ టైంలో ఉండేవారు. సో ఆ విధంగా పరిచయం, గవర్నమెంట్ లో పనిచేయటం. 99లో అప్పుడు యూటీఐ బ్యాంక్, ఇవాళ యాక్సిస్ బ్యాంక్, అప్పుడు యూటీఐ బ్యాంక్ అని. యూటీఐ బ్యాంక్, అవునండి. అప్పుడు నన్ను వాళ్ళు ఐడిబిఐ వాళ్ళు పిలిచి, మీరు బ్యాంక్ లో ఫార్మర్ ఐడిబిఐ ఈడీ గారు అక్కడ చైర్మన్ గా ఉండేవారు యూటీఐకి, ఆయన యూటీఐ బ్యాంక్ డైరెక్టర్ గా వేయటం. సో ఆ విధంగా బ్యాంకింగ్ రంగం ప్రస్తావన స్టార్ట్ అయింది. తర్వాత ఐడిబిఐలో డైరెక్టర్ గా ఉన్నాను. యూటీఐకి కష్టాల్లో ఉన్నప్పుడు US 64 నన్ను మెంబర్ గా వేశారు. అప్పుడు నేను రివైవ్ చేశాం. అప్పుడు పబ్లిక్ లో నష్టాలు వచ్చాయి, 2002లో రివైవ్ చేశాను. అప్పుడు బాబు గారు అర్బన్ బ్యాంక్స్ కష్టాలు ఉంటే నరసింహమూర్తి కమిటీ, RBI కమిటీ, సో ఆ కమిటీకి పనిచేసి అర్బన్ బ్యాంక్స్ అని అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యాంక్ పడిపోలేదు. అప్పటి నుంచి కూడా బ్యాంకులు ప్రతిష్టమయ్యాయి. నా రికమెండేషన్స్ అన్ని బాబు గారు ఇంప్లిమెంట్ చేశారు ఆ టైంలో. RBI కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసింది. అప్పటి నుంచి ఏ బ్యాంక్ కూడా పడిపోలేదు. తర్వాత ఆ ప్రస్థానం, దెన్ ఐ జాయిన్ నాబార్డు, LIC హౌసింగ్ ఫైనాన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కవర్ చేశాను. అది కాక చాలా కమిటీలకి నేను సెంట్రల్ గవర్నమెంట్ కమిటీలు కూడా మెంబర్ కన్వీనరు, RBI కమిటీకి చేశాను. అది కాక బాబు గారు గవర్నమెంట్స్ లో ఫస్ట్ గవర్నమెంట్, సెకండ్ గవర్నమెంట్, థర్డ్ గవర్నమెంట్, 2014-19లో కూడా పబ్లిక్ గవర్నమెంట్ లో పనిచేశాను. సో బాగానే ఉందండి, చాలా కంపెనీలు చేశారు. దైవ కార్యం దాకా ఏ పని చేసినా కూడా చేస్తూ వచ్చాను. తర్వాత మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మ్యాక్స్ ఇండియా, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు మీరు, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ హెల్త్, ఆ మొత్తం గ్రూప్ నేను బిల్డప్ చేశాను. ఫస్ట్ నుంచి చిన్నగా ఉన్న గ్రూప్ లో డైరెక్టర్ గా జాయిన్ అయ్యి పెద్దగా బిల్డప్ అయింది. అంటే ఏ విధంగా అన్ని ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, NBFC సెక్టర్, నేను చేసే సెక్టార్స్ ఉంటుంది. ఫైనాన్స్ మొత్తం ఫైనాన్స్ సెక్టార్లో ఉన్నాను. గవర్నమెంట్లో కూడా అడ్వైజర్గా ఉన్నాను కూడా, గవర్నమెంట్ పబ్లిక్ ఫైనాన్స్ ఫస్ట్ నుంచి కూడా పబ్లిక్ ఫైనాన్స్ ఇష్టం.
సో ఆ విధంగా అది సో మొత్తం మీద ఉంది. ఓకే సార్. మా ప్రాక్టీస్కి వస్తే నాకు ఒక 170 కంపెనీలు, మాకు ఒక 6-5 పార్ట్నర్స్, పెద్ద ఆఫీస్ మాది. ఓకే. సో గాడ్ ఈస్ కైండ్ అండి, బాగానే ఉంది సార్. నిజంగా ఫైనాన్స్ రంగంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది, ప్రభుత్వాలకి మీరు అడ్వైజర్గా పనిచేశారు, ఏదైతే బ్యాంక్స్లో అన్నిట్లో కూడా పనిచేశారు. ఒక్కసారి నిజంగా చూస్తే అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది చాలా కీలకమైన డిపార్ట్మెంటు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే అంటే 2019 నుంచి 2024 వరకు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది అని చెప్తారు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఏది డీబీటీల ద్వారా ప్రజలకు ఇస్తున్నామని చెప్పి ఆర్థిక వ్యవస్థని భ్రష్టు పట్టించిన పరిస్థితి. అంటే మీరు ఒక ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వ్యక్తిగా తన స్టేట్కి సంబంధించి ఇలా జరుగుతున్నప్పుడు మీకు ఏమనిపించేది? మీరు దీని గురించి ఏమనుకునేవాళ్ళు? అంటే ఈ సిస్టమ్ కరెక్టా? ఉచితాల మీద యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్గా మీరు ఏం చెప్తారు? అది ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా? బేసిక్గా అంటే ఉచితం అనేది ఏదైనా సరే సోషల్ వెల్ఫేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ముసలి మొత్తక ఎవరికి ఓపిక లేదు, ఫర్ ఎగ్జాంపుల్ పోలియో ఎఫెక్ట్ అయిపోయి ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే. సో అటువంటి విధంగా వెల్ఫేర్ స్కీమ్ అనేది ఒక పర్పస్ ఓరియంటెడ్ గా ఉండాలి. డబ్బులు సంపాదించే వాడికి, శక్తి ఉన్న వాడికి, హెల్దీగా ఉన్న వాడికి ఇలాంటి స్కీమ్స్ ఇవ్వకూడదండి. బేసిక్ గా మిస్టేక్ ఎక్కడ అవుతుందంటే మనం సోమరిపోతులను తయారు చేస్తాం సొసైటీలో. ఇండియా ఈజ్ ఎ వెరీ వెరీ లార్జ్ కంట్రీ విత్ లాట్ ఆఫ్ అండర్ డెవలప్డ్ అన్యూటిలైజ్డ్ రిసోర్సెస్. మనం జీడిపిని గ్రో చేయాలి. జీడిపి గ్రో చేసి ఇంతమంది అన్ఎంప్లాయీస్ కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అటువంటి ఎకానమిక్ గ్రోత్ ప్లాన్ చేసేప్పుడు ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి వాళ్ళు చక్కగా పనిచేయాలి, ప్రతి వాళ్ళు 14 గంటలు పనిచేయాలి. దే షుడ్ యాడ్ వాల్యూ టు సొసైటీ. ఓకే. అలాంటిది పోతుంది ఇలాంటివి చేస్తే. ఎప్పుడైతే సోమర్థనం వస్తుందో, ఎప్పుడైతే మనం కూర్చోబెట్టి డబ్బులు ఇస్తామో, ఎప్పుడైతే మనం వెల్ఫేర్ అని చెప్పి అపాత్ర దానం చేస్తామో, దానం చేయాలి, నీడీ బేస్డ్ చేయాలి. వెల్ఫేర్ ఇస్ ఓన్లీ ఫర్ ద నీడ్ బేస్డ్ గా ఉండాలి అని నా ఉద్దేశం. దేర్ఫోర్ లాస్ట్ 5 ఏళ్లలో అయిన విధ్వంసం అంటే ఒకటి సోషల్ విధ్వంసం, కల్చరల్ విధ్వంసం, 2 ఎకనమిక్ విధ్వంసం. అదే బ్యాంకులు ఎలా అప్పులు ఇచ్చారు, బ్యాంక్ చైర్మన్ మీద యాక్షన్ తీసుకోవాల్సింది. బ్యాంక్ ఎలా అప్పు ఇస్తారండి? మీరు కలెక్టరేట్ ఆఫీస్ కూడా తాకట్టు పెట్టి, సెక్రటేరియట్ తాకట్టు పెట్టి మీరు 100 కోట్లు అంటే ఆ విధంగా ఫ్యూచర్ ఫైనాన్సెస్, ఫ్యూచర్ వచ్చే ఆదాయం అంటే లెక్కల ఆదాయం 30 సంవత్సరాల లెక్కల ఆదాయం తీసుకెళ్లి అప్పులు తీసుకోవచ్చు. అసలు బ్యాంక్ ఎలా శాంక్షన్ చేశాడు? హూ ఇస్ దట్ బ్యాంకర్ హూ హస్ శాంక్షన్డ్? అదే వాడి మీద ఎందుకు యాక్షన్ తీసుకో? సెంట్రల్ గవర్నమెంట్, ఐ ఫీల్ ఆర్బీఐ హ్యాస్ టు టేక్ యాక్షన్ ఆన్ ద పీపుల్ హూ హావ్ గివెన్ లోన్స్ లైక్ దట్. ఫ్యూచర్ ఆదాయాల్ని తాకట్టు పెట్టి గవర్నమెంట్ వచ్చే రెవెన్యూస్ ని అది తీసుకోవడం అసలు బ్యాంకింగ్ రెగ్యులేషన్, బ్యాంకింగ్ రూల్స్ కే విరుద్ధం. అది ఎలా ఇచ్చారో నాకు తెలియదు నాకు. ఇన్ఫాక్ట్ ఇలా అప్పులు, ఫ్యూచర్ అప్పులు, రకరకాలుగా అప్పులు తీసి గవర్నమెంట్ ఆస్తులను తాకట్టు పెట్టి ఎలా తీసుకున్నారు, దీని మీద అసలు ఒక కమిటీ వేసి, ఆర్బీఐ గవర్నమెంట్ ఒక కమిటీ వేసి ఇన్వెస్టిగేట్ చేయాలని నా కోరిక. లేకపోతే ఫ్యూచర్ లో ఇలాంటి అవుతూ ఉంటాయి. ఇలా కాకుండా వన్స్ ఫర్ ఆల్ ఇటువంటి రెగ్యులేషన్ ఏం లేదండి, రూల్స్ ఏం లేవు. దీన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి ఇలాంటివి కాకుండా చేయాల్సిన బాధ్యత ఆర్బీఐ మీద ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. ఓకే సార్. అంటే మీరు చాలా ప్రభుత్వాలలో పనిచేశారు. అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశారు. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు గారి దగ్గర మీరు ఎక్కువ కాలం పనిచేసిన పరిస్థితి ఉంది. అంటే ఒక ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వాలి, బట్ ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలని సంక్షోభ పథకాలుగా మారిపోయి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయి మనం అంతా కూడా అప్పుల మీదే ఉంది. అంటే గత 5 సంవత్సరాల్లో అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా అవ్వచ్చు. అంటే ఎక్కడో ఫ్యూచర్ మనకు వచ్చే డబ్బులను తీసుకొని తాకట్టు పెట్టుకోవటం అనేది, దాని మీద ఇవ్వటం అనేది బ్యాంకులు కరెక్ట్ కాదని మీరు చెప్పారు. అంటే బాబు గారి స్టైల్ ఎలా ఉండేది? చంద్రబాబు గారితో మీరు ఎక్కువ పనిచేశారు, అంటే మీరు అడ్వైజర్గా పనిచేశారు. అలాంటి పరిస్థితి ఎలా అంతకుముందు ఎప్పుడన్నా మీరు గ్రహించారా, లేకపోతే ఎలా ఉండేది ఆయనతో? బాబు గారితో అండి ఒక బేసిక్ ఇది ప్రొఫెషనల్ అండి. అడ్వైజర్ని తీసుకుని అన్ని విని ఏది కరెక్ట్ అని డిసైడ్ చేసి చేసే తత్వం, తీరు అయింది. సో దానివల్ల అది చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది.
హెల్తీగా ఉంటుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది. సో దేర్ ఫోర్ ఏది మంచో అది చేసే పద్ధతి అయింది. నలుగురి దగ్గర వెళ్తాం, చక్కగా ఆయన డెసిషన్ తీసుకోవటం, బ్యాలెన్స్గా తీసుకోవటం, అది నేను బాగా లైక్ చేశాను. అండ్ అందుకే నేను అన్నేళ్ళు పనిచేశాను. సో అందుకని ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. ఓకే సార్. తర్వాత మీరు రోసయ్య గారి దగ్గర, రోసయ్య గారితో కూడా కలిసి వర్క్ చేశారు? రోసయ్య గారితో కొన్ని కమిటీలు చేశాయండి. ఓకే. రోసయ్య గారి టైంలో కొన్ని కమిటీలు చేశాను. ఓకే. బడ్జెట్ రోసయ్య గారి స్టైల్ ఎలా ఉంటుందంటే సేమ్, నమ్మారంటే చెప్తే విని మీరు ఫాలో అవ్వండి అని చెప్పేవారు. ఓకే. తప్పని చెప్తే కూడా ఆయన ఆగేవాడు. మంచిది కాదండి చేయకూడదు అంటే ఆయన ఆగేవాళ్ళు. ఎప్పుడు ఏది ఓవర్ ఇది చేయండి, ఇలా చేయండి అని చెప్పలేదు ఆయన. ఓకే సార్. ఇప్పుడు ఆదాయం సార్, గవర్నమెంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఎంత అంటే వ్యయం ఎంత అంటే మనం ఖర్చు పెట్టేది ఎంత, అసలు ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి? అది ఒక ముఖ్యమంత్రి అయినా అవ్వచ్చు, లేకపోతే అధినేత ఎవరైనా అవ్వచ్చు, ఎలాంటి సూచనలు తీసుకొని ముందుకెళ్తే బాగుంటది? బేసిక్ అండి అన్ప్రొడక్టివ్ ఎక్స్పెన్సెస్ షుడ్ బి రిమూవ్డ్ అండి. గవర్నమెంట్లో నాకు అనుభవం వచ్చింది ఏంటంటే రకరకాల డిపార్ట్మెంట్స్ రకరకాల స్కీమ్స్ ఉంటాయండి. ఆ స్కీమ్స్ కొన్ని ఒక డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైంలో వచ్చి ఉండొచ్చు. ఆ స్కీమ్స్ ఇవాళ అప్లికబుల్ కాకపోవచ్చు, ఇవాళ ఉపయోగం నిరుపయోగం ఉండొచ్చు. ఫండ్స్ అలొకేట్ చేస్తాం, అవి కొన్ని స్పెండ్ అవుతాయి, మిస్యూజ్ అవుతూ ఉంటాయి ఒకటి. ఓకే. సో దేర్ఫోర్ స్కీమ్స్ ఏవి రియల్ గా ప్రొడక్టివ్ గా ఉన్నాయి, ఇవేవి రియల్ గా కామన్ మ్యాన్ ఉపయోగపడతాయి, ఏవి రియల్ గా మిస్యూజ్ అవ్వట్లేదు, అవి చూసుకుని అవి ఎప్పటికప్పుడు అసెస్ చేసుకుంటూ ఉండాలి. ఏ బడ్జెట్ కా బడ్జెట్ కి యూ హ్యావ్ టు రిమూవ్ అన్ప్రొడక్టివ్ నాట్ రిక్వైర్డ్ స్కీమ్స్. అది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ లో. రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్పెండిచర్ వేరియస్ ఏరియాస్ లో ఉంటాయండి. అక్కడ నాకు అనిపిస్తుంది కొన్ని చోట్ల సరైన అంతర్గత ఆడిట్ వ్యవస్థ సరిగ్గా లేదు. ఈ ఆడిట్ వ్యవస్థలో ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్ కానివ్వండి, వేరియస్ హాస్పిటల్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టంలో కానివ్వండి, ఎక్కడైనా సరే మీకు వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఏమన్నా ఉంటాయి, ఆడిట్ వ్యవస్థ సరిగ్గా ఉంటాయి, బిల్స్ సరిగ్గా వస్తున్నాయి, ఫేక్ బిల్స్ తీసుకుంటున్నారు డబ్బులు, అది కరెక్ట్గా గవర్నమెంట్ చేస్తే చాలా సేవింగ్ ఉంటుందండి. ఓకే, చాలా సేవింగ్ ఉంటుంది. సో నేను ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే ప్రొఫెషనల్ గా లిమిటేషన్స్ ఉంటాయి. కాలేజ్ ఉంది అనుకోండి, మీకు సైన్స్ ల్యాబ్స్ ఉంటాయి, చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను. ఆ కెమికల్స్ కొంటూ ఉంటారు, అవసరం దానికంటే తక్కువ కొనేసి ఎక్కువ బిల్ చేస్తూ ఉంటారు. చాలా ప్రతి ఎక్స్పెండిచర్ కూడా మిస్యూజ్ కాకుండా చూసుకోవాలండి. ఆడిట్ వ్యవస్థ కనుక సరిగ్గా ఉంటే గవర్నమెంట్ లో అది పెద్ద వీక్నెస్. ఆడిట్ వ్యవస్థ కనుక సరిగ్గా ఉంటే మీకు చాలా మటుకు ఒక అట్లీస్ట్ 5 to 10% సేవింగ్ తీసుకోవచ్చు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అని నా ఉద్దేశం. ఓకే సార్. సార్ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే మనం చూసుకున్నట్టయితే కోస్టల్ క్యారిడార్ చాలా ఎక్కువగా ఉంది, పరిశ్రమలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ రావాల్సింది కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి చిన్న భిన్నం అవడానికి ఇప్పుడు కూడా కష్టపడుతుంది. గవర్నమెంట్లో అప్పులు అవ్వచ్చు, లేకపోతే ఇవి కూడా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఇంత ఉన్నా కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ వెనకపడిపోవటానికి కారణాలు ఏంటి? రాజకీయ పార్టీల కారణం అంటారా, రాజకీయ నాయకుల, లేకపోతే తలా తోకా లేని ప్రభుత్వ విధానాలు అంటారా? అంటే ఏం చెప్తారు? బేసిక్ గా అండి, విజన్ డాక్యుమెంట్ 2014లో వచ్చిన తర్వాత బాబు గారు డెవలప్మెంట్ ఏరియాస్ అన్ని డిఫైన్ చేశారు. అది కనుక అదే పద్ధతులు ఇంప్లిమెంట్ చేస్తే ఇవాళ కూడా అదే విజన్ డాక్యుమెంట్ ఏ సెక్టార్స్, ఏ జిల్లాలో డిస్ట్రిక్ట్ వైజ్ ఏమేమి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తీసుకురావచ్చు, ఏమేమి ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, చక్కగా డిఫైన్ చేశారు. ఆ డాక్యుమెంట్ ని అప్డేట్ చేసుకుని అదే ఇవాళ కూడా ఫాలో అవ్వచ్చండి. అది చాలా ఎగ్జాస్టివ్ గా చేశారు. ఏ జిల్లాలో ఏ మండలం ఉన్నాయి, వాటిని ఏం ఎక్స్ప్లాయిట్ చేయాలి, అది 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 ఎక్కడో అది మరి గతి తప్పిందో. ఆఫ్ కోర్స్ 19 నుంచి 24 దాకా అసలు దాన్ని చూడలేదు. అది మళ్ళీ మనం రీఓపెన్ చేసి అదే ఫోకస్ తో ఇండస్ట్రీ కనుక డెవలప్ చేస్తే ఆదాయం పెరుగుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కావాల్సిన ముఖ్యమైన రిక్వైర్మెంట్ ఏంటంటే ఆదాయాన్ని పెంచుకోవాలి. ఫస్ట్ నుంచి బాబు గారు కూడా అదే చెప్తున్నారు, ఆదాయాన్ని పెంచుకొని దాన్ని మనం వాడుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్ అప్పుల నుంచి ఎలా బయటపడాలని ఫస్ట్ ఇష్యూ. సో అప్పుల కింద వడ్డీ రేట్లు ఎలా తగ్గించాలి, బాండ్స్ ఇష్యూ చేశారు. బాండ్స్ తగ్గించే అవకాశం ఉండదు. కాకపోతే ఏంటంటే బ్యాంకుల దగ్గర అదర్వైజ్ తీసుకొచ్చిన లోన్ల మీద రీనెగోషియేట్ చేసుకుని
ఏమైనా ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలో చూసుకోవాలి. 2 ఆదాయం ఎలా పెంచుకోవాలో వర్కౌట్ చేయాలి. ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్ కి మన పాత బిల్సే 1,00,000 కోట్ల దాకా బిల్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ బిల్స్ ఏం చేయాలి అది అని ఒకసారి చూసుకొని ప్రియారిటీస్ చేసుకుని వాటిని కొన్ని బిల్స్ నెగోషియేట్ చేసుకోవటం, వాళ్ళకి ఏమైనా బాండ్ల రూపంలో ఏమైనా ఇవ్వటం, ఆ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ బిల్స్ దాని మీద కొంచెం వర్క్ చేయాలి. లేకపోతే వాళ్ళు ఎవరు కొత్త పనులు చేయరు, వాళ్ళ పనులు చెబితే కష్టం మనకి ఈ కాంట్రాక్టర్లు. సో హౌ టు రీషెడ్యూల్ దిస్, అందులో ఫేక్ బిల్స్ ఎన్ని ఉన్నాయి ఆ బిల్స్ అన్ని ఒకసారి ఎగ్జామిన్ చేసుకుని ఫేక్ బిల్స్ ఉంటే తీసేసి జెన్యున్ బిల్స్ ఉంటాయి అది థరోగా చేయాలి. ఓల్డ్ బిల్స్ అన్ని థరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఆడిట్ చేసి కరెక్ట్ బిల్స్ ఫైనలైజ్ చేసి వాళ్ళతో నెగోషియేట్ చేసి వాళ్ళతో ప్యాకేజ్ లాగా తీసుకుని వాళ్ళు కొన్ని బాండ్లు ఇవ్వటం లేకపోతే ఫ్యూచర్ బాండ్లు ఇవ్వటం రీషెడ్యూల్ చేసుకుని మొత్తం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి. సో బేసిక్ గా నా థాట్ లో అంటే నన్ను ఇంకెవరు అడగలేదు, నన్ను కనుక అడిగితే నేను చెప్పేది ఎందుకంటే సార్ మీ ఎన్ని సంవత్సరాలు ఆయనతో అనుభవం ఉంది, మళ్ళీ బాబు గారు మిమ్మల్ని కాల్ చేసే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఇప్పుడు అంటే రీబిల్డ్ ఆంధ్ర అనేది ఒకటే స్లోగన్ తీసుకొని ఆయన వెళ్తున్నారు, ఎందుకంటే 19 నుంచి 24 దాకా ఇబ్బందికర పరిస్థితులే. బట్ ఇప్పుడు మాత్రం మనం రాజధాని కూడా ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితి, లేకపోతే ప్రతి చోట కూడా గంజాయి అది ఇది మొత్తం అసలు డెవలప్మెంట్ లేకుండా ప్రజల్ని సోమరపోతులు చేశారు. ఇప్పుడు రీబిల్డ్ ఆంధ్ర అనుకుంటే వెలికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ కె నరసింహమూర్తి గారిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఏం చెప్తారు? ఎలాగ ముందుకెళ్తే మనం ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటదంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఫైనాన్షియల్ పిక్చర్ లో ఉన్న రియల్ పిక్చర్ బయటికి రావాలండి. రియల్ పిక్చర్ అంటే ఈ బిల్స్ అన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. నా లెక్కలో జెన్యున్ బిల్స్ ఏవో ఫైనలైజ్ చేయాలి. ఆ బిల్స్ చేసి వాళ్ళందరినీ కూడా మీరు ఒక బాండ్ ఇవ్వటం, ఒక రీస్ట్రక్చరింగ్ చేయాలి, వాటిని ఏ విధంగా రీపే చేయాలి అది పక్కన పెట్టాలి. అది చేయకపోతే ఏమవుతుందంటే కొత్త ప్రాజెక్టు టేకప్ చేయాలంటే కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేయాలంటే క్లీన్ చేసుకోవాలి. 2 ముఖ్యంగా ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయండి, ఒక 25-26 స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి చాలా ఆదాయం వచ్చే అవకాశం ఉంది, అంటే చాలా డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ అన్ని స్కీమ్స్ లో కూడా జైట్లీ గారు ఉన్నప్పుడు 10% అని చెప్పేసి అది మనకు స్పెషల్ స్టేటస్ కేటగిరీలో ఇచ్చే బెనిఫిట్ ఇస్తా ఉన్నారు. అది ఒక్కసారి రివైవ్ చేసుకుని స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో ఇప్పుడున్న కొన్ని స్కీమ్స్ 25%, 15%, 30% మనం మార్జిన్ మనీ పెట్టాలి. ఆ మార్జిన్ మనీ అంతా కూడా మన జైట్లీ గారి టైంలో అయిన అండర్స్టాండింగ్ మనం రివైవ్ చేసుకుని స్పెషల్ స్టేటస్ ఉన్నప్పుడు వచ్చే బెనిఫిట్స్ మళ్ళీ మనం తెచ్చుకోగలుగుతాయి. ఈ స్కీమ్స్ అన్ని మ్యాక్సిమం ఉపయోగించుకుని మనం ఆ టైంలో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసామండి. అది ఇప్పుడు ఎలా ఉందో తెలియదు నాకు, తర్వాత 19 నుంచి 24 దాకా ఏమైందో ఆ సాఫ్ట్వేర్ ని రివైవ్ చేసి క్లోజ్ గా మానిటర్ చేస్తూ మ్యాక్సిమం బెనిఫిట్స్ తెచ్చుకోవాలి ఆ స్పెషల్ స్పాన్సర్ స్కీమ్. అది కాక ఇవాళ మళ్ళీ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తాం, చాలా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తామని. ఇవన్నీ కూడా టైం బౌండ్ గా మనకి మన స్టేట్ గవర్నమెంట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఆ ప్రపోజల్ రేస్ చేయటం, ఆ రేస్ చేసినప్పుడు ప్లాన్ లో కానీ వాళ్ళు ఇచ్చిన సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ లో ఇచ్చిన కండిషన్స్ మ్యాచింగ్ గా ఉండవు. సో అవి వెరిఫై చేయకుండా పంపించేస్తారు. మళ్ళీ వాడు 4 రోజులు పెట్టుకుని వాళ్ళకి రివర్స్ చేస్తాడు. అప్రూవల్ కి 6 నెలలు అయిపోతుంది, అప్పుడు మొదలు పెడతారు పనులు. ఇయర్ అయ్యేప్పటికీ మురిగిపోతాయి ఫండ్స్. సో దేర్ఫోర్ ఈ టైంని జాగ్రత్తగా మానిటర్ చేసుకుని మనకి కరెక్ట్ గా టైంలో అన్ని ఎగ్జిక్యూట్ చేసుకుని ప్రాజెక్ట్స్ అన్ని కూడా మాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వాడుకోవాలి. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ లో 15-20 కోట్లు వస్తాయి, 10,000 కోట్లు. అది కాక ఇప్పుడు మనకి బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ జిల్లాలో అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ లో నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు. అదే విధంగా అమరావతి రీబిల్డ్, ఇవన్నీ కూడా కరెక్ట్ గా టైం బౌండ్ లో చేసుకుని ప్లాన్లు చేసుకుని డబ్బులు తెచ్చుకుని వాడుకోవటం పెద్ద పని అండి. ఇన్ఫాక్ట్ నా ఉద్దేశంలో సపరేట్ సెక్రటరీగా సపరేట్ ఒక నోడల్ ఏజెన్సీగా పెట్టుకోవాలి. ఇంత ఫండ్ టైమ్లీ ఎగ్జిక్యూషన్ చేయడానికి ఒక సపరేట్ ఒక సెక్రటరీ గారిని కోఆర్డినేషన్ కి పెట్టుకుని ఐ థింక్ మనం ఆ డిపార్ట్మెంట్ కి సపోర్ట్ చేసి అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి. సో ఫస్ట్ ఏంటంటే లయబిలిటీస్ రిలీజ్ చేయటం, కరెక్ట్ గా ఎంత తప్పు ఉందో తెలుసుకుని కరెక్ట్ గా ఎంత బిల్స్ ఉన్నాయో తీసుకుని వాళ్ళందరితో ప్యాకేజ్ చేసుకుని సెటిల్ చేసుకోవటం, వాళ్ళకి ఆఫర్ చేయటం ఇవి చేస్తామని చెప్పి అది తేలి ఇన్వెస్టిగేషన్ ఆడిట్ అయ్యి కరెక్ట్ గా ఫామ్ అప్ అయిన తర్వాత. అది నా డౌట్ ఏంటంటే చాలా ఫేక్ బిల్స్ ఉంటాయి, అవన్నీ క్లీన్ చేసేయాలి. మనం ఏ విధంగా వింటున్నాం బయట చూస్తున్నామో అది క్లీన్ చేసేయాలి. సెకండ్ ఇది. థర్డ్, ఈ బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన లోన్లు వాళ్ళతో వీ హ్యావ్ టు గో ఫర్ ఏ
గవర్నమెంట్ సపోర్ట్తో దాన్ని రీస్ట్రక్చర్ చేసుకోవాలి. అవన్నీ కూడా బడ్జెట్ మీద భారం అయిపోతాయి. సో లైబిలిటీ రీస్ట్రక్చరింగ్ బడ్జెట్లో అప్పులు, వాటి మీద కట్టే వడ్డీలు, ఆ రీపేమెంట్ అవన్నీ ఒక ఎత్తండి. రెండోది మాక్సిమం గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అన్ని తెచ్చుకొని ఇంప్లిమెంట్ చేసుకోవడం రెండో ఎత్తు. ఇక మూడోది మన ప్రియారిటీస్, మన రెవెన్యూ ఎక్స్పెండిచర్, అక్కడ మన ఆడిట్లు గట్టిగా చేసుకుని వేస్ట్ఫుల్ లేకుండా మనకున్న స్కీమ్స్ లో ఎంతవరకు ప్రొడక్టివ్, ఎంతవరకు అన్ప్రొడక్టివ్, ఎక్కడ వేస్ట్ఫుల్ ఉన్నాయి, ఎక్కడ అవసరం లేవు అవి తీసేయాలి. అనవసరమైన స్కీమ్స్ ఏమైనా ఉంటే వీళ్ళు కూడా ఇప్పుడు పాత గవర్నమెంట్ లో అంటే 19 నుంచి 24 దాకా వచ్చిన గవర్నమెంట్ లో వేస్ట్ఫుల్ స్కీమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసేయాలి. సో ఆ విధంగా మనం ఎక్స్పెండిచర్ సైడ్ క్లీనింగ్ చేసుకుని ఇన్కమ్ సైడ్ మనం కొత్త రిసోర్సెస్ ఏమున్నాయో ఎగ్జామిన్ చేసుకుని ఈ డిపార్ట్మెంట్ వైజ్ హౌ టు రేజ్ రిసోర్సెస్ తీసుకోవాలి. అక్కడ జిఎస్టీ గ్రోత్కి కొత్తగా మనం పుష్ చేసి ఇదివరకు అనుకున్నట్టుగా జిల్లా వైజ్ క్లస్టర్ వైజ్ డెవలప్మెంట్, కొత్త ఇండస్ట్రీస్ ఏం రావాలి, కొత్తగా ఏమేం చేయాలి, అదొక మనకి ఈ స్కీమ్ చాలా బాగుంది. ఏది ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద స్కీమ్, దాన్ని ఎఫెక్టివ్ ఆంధ్రప్రదేశ్ లో చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వాడుకోవాలి. నిన్న బడ్జెట్ లో చేసిన స్కీమ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అగ్రికల్చర్ స్కీమ్, ఈ రెండు కూడా మనం ఐపీకి మాక్సిమం ఇంప్లిమెంట్ చేసుకుంటే ఈ విధంగా మనం సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్, సెంట్రల్ నుంచి వచ్చే స్కీమ్స్, మనకున్న లైబిలిటీ రీస్ట్రక్చరింగ్, మూడోది మనకున్న వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ తీసేసి బడ్జెట్ ని జాగ్రత్తగా మనం చేసుకోవాలి. దీనికి 1 year పడుతుందండి. ఇది అంత ఈజీ అయ్యే పని కాదు, ఈజీగా ఓవర్నైట్ చేసి మనం చేసే అయ్యే పని కాదు. జాగ్రత్తగా చేసుకోవాలి. అది చాలా పెద్ద పని, పెద్ద టాస్క్. నాకు చాలా సంతోషం ఏంటంటే బాబు గారు ద వే హీ ఈజ్ వర్కింగ్, ఆయన వచ్చినప్పటికీ డే అండ్ నైట్ పని చేస్తున్నారు, ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకుంటున్నారు, చాలా అయిపోతున్నాయి. సో ఐ థింక్ ఆయన చేయగలరని నా ధైర్యం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే సార్, 2024 కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. నిజంగా కేంద్ర బడ్జెట్ మీద ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ గా, ఎక్స్పర్ట్ గా ఏం చెప్తారు? కె నరసింహమూర్తి అంటే ఏం చెప్తారు సార్ మీరు? వికసిత భారత్ అన్న స్లోగన్ లో 9 యాంగిల్స్ లో 9 సబ్జెక్ట్స్ తీసుకుని కేంద్ర బడ్జెట్ వచ్చింది. నా కేంద్ర బడ్జెట్ చూడగానే వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏమిటంటే, ఏదో ఆకలి ఉన్నవాడు అన్నం ముందుకు వచ్చిన ఆవురావురమని తిన్నట్టుగా ఏం చేయాలి ఈ వికసిత భారత్ 2047 టార్గెట్ లో ఏం చేస్తే బాగుంటుంది, మన థర్డ్ టర్మ్ కష్టంగా వచ్చామని చెప్పి వాళ్ళ ఆతృత కనిపించింది. ఎందుకంటే గత 10 బడ్జెట్లుగా జీడిపి గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ పొలిటికల్ గా పక్కన పెట్టేసి ప్యూర్ గా ప్రొఫెషనల్ గా చేస్తూ వెళ్ళిపోయారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లో. ఏది దేశానికి మంచిది, జిఎస్టీ తీసుకొచ్చేసారు, జన్ధన్ అన్నారు, తర్వాత ఏదో డిమానిటైజేషన్, వరుసగా 1 by 1 కొట్టేసుకుంటూ వెళ్ళిపోయారు. సో అక్కడ పొలిటికల్ రామిఫికేషన్స్ ఏముంటాయా, మంచా చెడ, ఏది దేశానికి మంచిది చేశారండి. సో ఆ చేసినప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదని నలుగురు అన్నప్పుడు, అందరూ క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు, ఫీలింగ్ వచ్చినప్పుడు జనంలో, మోదీ గారు కూడా పబ్లిక్ గా ఏం చెప్పారంటే, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా, ఇది జీడిపి ఇంత గ్రో అవుతుంది, ఇన్ని రోడ్లు వచ్చాయి, ఇన్ని ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, ఇంత ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి, ఇంత ప్రొడక్షన్ పెరుగుతుంది ఎకానమీలో, మరి ఉద్యోగాలు లేవే, ఉద్యోగాలు వస్తాయి కదా ఆటోమేటిక్గా అని చెప్పి ఆయన చెప్తూ వచ్చారు. కానీ 12.5 కోట్ల జాబ్స్ క్రియేట్ చేశారు 10 ఏళ్ళలో. కానీ ఆ ఫీలింగ్ జనంలో లేదు. ఎందుకు లేదంటే జీడిపి ఆఫ్టర్ కోవిడ్ 9.1% 21-23, 21-22, 22-23 7.6, 23-24 8.2% జీడిపి గ్రోత్. ఇంత గ్రోత్ అయితే పెరిగింది. ఇంత 8.2 సామాన్యం కాదండి. 8.2% గ్రోత్ అంటే M3 అంటే మనీ సర్క్యులేషన్ 2.5 times పెరుగుతుంది. అంటే 16, 17, 20% మనీ సర్క్యులేషన్ ఎక్కువ అవ్వాలి. బ్యాంకింగ్ రంగ వ్యవస్థ అంత బాగా పెరిగింది, బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టం అయిపోయింది. టుడే ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా ప్రజల్లో కన్జంప్షన్ గ్రోత్ 5% వచ్చింది. కన్జంప్షన్ గ్రోత్ అంటే ఏమిటి? 8% జీడిపి గ్రోత్ ఉంటే కన్జంప్షన్ గ్రోత్ కూడా ఉండట్లేదు. అంటే జనంలో డబ్బులు వచ్చి ఖర్చు పెట్టేది కన్జంప్షన్ గ్రోత్ అది తగ్గింది 5.5%. సేవింగ్స్ 11.5 ఉంటుంది, అది 5.5 తగ్గింది. అంటే జనం సేవింగ్స్ చేయట్లేదు, కన్జ్యూమ్ చేయట్లేదు. ఏమవుతుంది మనీ? సో ఇంత జీడిపి గ్రోత్, ఇది పారాడాక్స్ అన్నమాట. ఏమైంది? ఇన్ని 12 లక్షల కోట్ల 12 కోట్ల ఉద్యోగాలు వచ్చినా కూడా ఇవన్నీ ఏమేంటే
అనార్గనైజ్ సెక్టార్లో ఎక్కువైంది. అందరూ కాంట్రాక్ట్ లేబర్లని, కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అని ఈ విధంగా పెరుగుతూ పోవటం వల్ల అక్కడ డ్రాబ్యాక్ ఏమైపోయింది, 10,000 నుంచి 20,000 రూపాయల శాలరీ ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారు అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది. సో ఈ అందరూ అఫీషియల్ గా ఆర్గనైజ్ లో జాబ్స్ కనిపించట్లా. సో మీకు అందరూ హ్యాపీగా ఉన్నారు. మీరు అప్పటికి ఇప్పటికీ చూస్తే పాకలు ఉంటాం, రోడ్లు బ్రహ్మాండంగా ఉంటాయి, మీకు ఎక్కడ చూసినా కార్లు బాగా తిరుగుతూ ఉంటాయి, ఎకానమీ ఈ కామర్స్ పెరిగిపోతుంది, అన్నీ బాగుంటాయి, కానీ అసంతృప్తి ఏదో ఉంటుంది. సో దీని బేసిక్ ఏమిటంటే ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ లేదు. ఈ అన్ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ ని అందరినీ ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ లోకి మార్చాలి ఒకటి. సో ఈ ప్రొడక్టివిటీ లింక్డ్ స్కీమ్ ఎప్పటి నుంచో నేను చాలా సార్లు చాలా సందర్భాల్లో గత 5-6 ఏళ్ళుగా డిఫరెంట్ పీపుల్ చెప్తున్నా ఈ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ ఉండాలని చెప్పి. సో ఫస్ట్ టైం నాకు చాలా సంతోషం ఏంటంటే ఎస్టర్డే గవర్నమెంట్ రియలైజ్ ఒక మొత్తం ఈ 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం గా సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఫోకస్ మార్చుకుని జీడిపి గ్రోత్ తో పాటు ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కూడా ఉండాలని చెప్పి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ తీసుకొచ్చింది. అది చాలా మంచి స్కీమ్ అండి. సో ఈ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ లో ఏమవుతుందంటే ఈ అనార్గనైజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ సెక్టర్ లోకి వస్తారు. అది చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ఇక అగ్రికల్చర్ కి వచ్చేప్పటికి మనకి ఇవాళ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్లేషన్ మంచి కంట్రోల్ ఉంది, 5%, 4.5, 5.4 అది కోర్ ఇన్ఫ్లేషన్ మనకి వచ్చే రీటైల్ ఇన్ఫ్లేషన్. కానీ అందులో ఉన్న ఫుడ్ ఇన్ఫ్లేషన్ 7.5 ఉంది. ఆ ఫుడ్ ఇన్ఫ్లేషన్ తినేస్తుంది పబ్లిక్ ని. ఫుడ్ ఇన్ఫ్లేషన్ తినేది ఫుడ్ ఫస్ట్. సో లో శాలరీ ఉంటే ఫస్ట్ ఫుడ్. అందుకే మీకు సేవింగ్స్ రేట్ పెరగట్లా, వచ్చిందంతా తిండికి అయిపోతుంది. సో ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గాలంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఎరగాలి. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరుగుతాయని కదా దీని స్కీమ్స్ అన్ని వచ్చాయి. మీకు ఆయిల్ సీడ్స్ మిషన్ అని చెప్పి టెక్నాలజీ మిషన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఎందుకంటే ఆయిల్ సీడ్స్ మన ఇంపోర్ట్ పల్సెస్. సో మన బేసిక్గా మన ఇండియాలో డ్రాబ్యాక్ ఏంటంటే పంజాబ్ కానివ్వండి మిగతా రాష్ట్రాల్లో నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఆల్రెడీ వీఆర్ సర్ప్లస్ wheat ప్యాడీ రైస్, వీఆర్ సర్ప్లస్, వీఆర్ ఎక్స్పోర్టింగ్, వీ కెన్ ఎక్స్పోర్ట్. వాళ్ళు డైవర్ట్ అవ్వట్లా మిగతా క్రాప్స్ కి డైవర్ట్ అవ్వాలి, సీరియల్స్ కి డైవర్ట్ అవ్వాలి, ఫ్రూట్స్ కి డైవర్ట్ అవ్వాలి, పల్సెస్ డైవర్ట్ అవ్వాలి. ఎస్పెషల్లీ పంజాబ్ ప్రాబ్లం అదే. సో దేర్ఫోర్ అగ్రికల్చర్ సెక్టార్ లో కనుక రిఫార్మ్ తీసుకురాకపోతే మనం అగ్రికల్చర్ ప్రైసెస్ తగ్గించలేము. లాస్ట్ ఇయర్ గ్రోత్ ఇన్ అగ్రికల్చర్ 4.5%. అగ్రికల్చర్ 4.5% గ్రోత్ రావడం చాలా గొప్పండి. అండ్ ఇండస్ట్రీ గ్రోత్ ఈ 7.5%. అండ్ సర్వీసెస్ గ్రోత్ ఈజ్ నియర్లీ 30%. గ్రోత్ ఈజ్ అబౌవ్ 12% ఇండస్ట్రీస్ గ్రోత్. ఇవన్నీ అంటే సర్వీసెస్ గ్రోత్ ఇవన్నీ రావటం వల్ల ఎకానమీ చక్కగా ఇంత గ్రో అయింది. సో దేర్ఫోర్ ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అగ్రికల్చర్ సెక్టార్ మీద నిన్న ఫోకస్ ఉంది, సర్వీసెస్ సెక్టార్ మీద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఫోకస్ ఉంది, ఎంఎస్ఎంఈ సెక్టార్ మీద ఫోకస్ ఉంది. బ్రాడ్ గా చూస్తే ఐ థింక్ నేను ఇచ్చిన బడ్జెట్ లో రైట్ ట్రాక్ లో ఉందని చెప్పొచ్చు. అది తప్పకుండా చెప్పొచ్చండి. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ కి సంబంధించి ఈపీఎఫ్ఓ కి సంబంధించి ఒకటి నేను బడ్జెట్ లో వచ్చింది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే బేసిక్ గా అంటే ఈ 5 రకాల ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ లో కూడా వీటికి లింక్ ఏమిటంటే ఈపీఎఫ్ఓ రిజిస్ట్రేషన్. అంటే మీరు ఎంప్లాయీ తీసుకున్నారు అని ప్రూఫ్ ఏమిటి? ఈపీఎఫ్ఓ ఫస్ట్ టైం గా రిజిస్టర్ అయిన వాళ్ళకి పిఎఫ్ సరిగా కడుతున్నారా లేదా, అది వీళ్ళకి ఇన్సెంటివ్ లింక్ అనమాట. అందుకే మొత్తం ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అన్ని కూడా 5 రకాల స్కీమ్స్ అన్ని కూడా ఈపీఎఫ్ఓ రిజిస్ట్రేషన్ తో లింక్ చేశారు. అన్ని స్కీమ్స్ కూడా. సో దేర్ఫోర్ ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ అన్ఆర్గనైజ్డ్ గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఎంప్లాయీస్ ఆర్గనైజ్ సెక్టర్ లో తీసుకొస్తారు. ఆ ఇన్సెంటివ్ తీసుకోవడానికైనా తీసుకురావాల్సిందే. ఎందుకంటే ఎంప్లాయీస్ వీళ్ళు 5,000 ఇస్తున్నారు, కొన్ని 6,000 ఇస్తున్నారు, కొన్ని ఈ విధంగా స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి అది బెనిఫిట్ ఇద్దామని వాళ్ళు తీసుకొద్దామని కూడా వీళ్ళు ఈ స్కీమ్స్ లోకి వస్తారని అనుకుంటారు. ఓకే సార్. ఇంకోటి అంటే కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్ వల్ల దిగొచ్చిన బంగారం వెండి ధరలు ఏకంగా 4,000 వరకు తగ్గింది అని చెప్పి అంటున్నారు సార్. దీనివల్ల ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు మనం? బేసిక్ ఏమవుతుందంటే సార్ ఈ గోల్డ్ తగ్గడానికి కారణం ఏంటంటే దాని మీద ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు. అంటే నిన్న చేసిన బడ్జెట్ లో ఇదివరకులాగా బడ్జెట్ లో జిఎస్టీ టచ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే మన బడ్జెట్ లాగా సబ్బు తగ్గుతుందా, సోప్ ఎక్కువ అవుతుందా అంటే మన చిన్నప్పుడంతా చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మొత్తం అన్ని జిఎస్టీలోకి వెళ్ళిపోయి. సో బేసిక్ గా ఈ రోజున్న బడ్జెట్ స్ట్రక్చర్ లో
కస్టమ్స్ అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ మీద ఇంపాక్ట్ ఉంటుందండి. ఓకే సో ఈసారి ఇంపాక్ట్ అయిన ఏమిటంటే బేసిక్ గా క్యాన్సర్ అంటే ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ క్యాన్సర్ మందులు ఏదైతే ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉంటారండి. ఇవి ఎందుకు మారుస్తూ ఉంటారంటే ఆ ఇయర్ యొక్క అవసరాన్ని బట్టి ఎకానమీ, ఇండియాలో అవసరాలు, గ్లోబల్ గా మనకి ఇండస్ట్రీ అవసరాలు, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ కొంచెం ఎక్కువ తక్కువలు చేస్తూ ఉంటారు. సో ఈసారి చేసింది ఏమిటంటే 3 రకాలైన క్యాన్సర్ మెడిసిన్స్, క్యాన్సర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మీద కస్టమ్ డ్యూటీ తీసేయటం కానీ తగ్గించడం కానీ చేశారు. ఓకే, అదే విధంగా మొబైల్ ఫోన్స్, మనకి మొబైల్ అంతా ఇండియాలో చేస్తున్నాం, మొబైల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో మనకి ఇండియన్ ఇండస్ట్రీని బెనిఫిట్ చేయడానికి, ఎక్స్పోర్ట్ కి బెనిఫిట్ చేయడానికి దానిలో వాడే BCDs అంటారు, లోపల చేసే ఒక రకమైన చిప్స్, వాటి మీద 15% తగ్గించారు. సో అదే విధంగా సార్ మీకు కస్టమ్ డ్యూటీ అని గోల్డ్ సిల్వర్ తగ్గించారు. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ ఎందుకు తగ్గించాల్సి వచ్చిందంటే వీళ్ళకి ఎక్స్పోర్ట్ మనకి బాగా ఆదాయం వస్తుంది దానిలో. ఈ జ్యువెలర్స్ వాళ్ళు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుని అవి సూరత్, ఏమైనా గుజరాత్ లో ఆ మార్కెట్ లో బాగా ఫేమస్ అది జ్యువెల్స్ చేస్తుంటారు. వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీకి కాంపిటేటివ్ చేయడానికి దాని మీద ఇంపోర్ట్ డ్యూటీ ప్లాటినం మీద తగ్గించారు. అదేవిధంగా షింప్, ఫిష్ ఫీడ్ మీద ఈసారి షింప్ ఇండస్ట్రీ మీద ఫోకస్ వచ్చింది, మన ప్రాన్, షింప్. ఎందుకంటే దాని మీద మంచి ఎక్స్పోర్ట్ ఇన్కమ్ వస్తుంది, ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉందని చెప్పేసి. అదేవిధంగా క్యాపిటల్ గూడ్స్ లో కొన్నిటి మీద తగ్గించారు. సో ఎగ్జాంప్టెడ్ డ్యూటీ ఆన్ మినరల్స్, ఒక 25 రకాల క్రిటికల్ మినరల్స్ మీద ఈ స్ట్రాటజిక్ సెక్టార్స్ బూస్ట్ చేద్దామని తగ్గించారు. సో ఎవ్రీ ఇయర్ కూడా సార్ ఈ తగ్గింపులు పెంపులు కూడా కస్టమ్స్ లో మన ఏ ఇండస్ట్రీని ఎలా ఎంకరేజ్ చేయాలి, ఏది మనకు అవసరం దాని మీద మార్పు చేర్పులు చేస్తూ ఉంటారు. ఆ భాగంగానే గోల్డ్ మీద తగ్గింది, అందుకని గోల్డ్ మీద ఇంపాక్ట్ వచ్చింది. ఓకే సార్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా కొత్త విధానం, నాకు స్ట్రాటజిక్ గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది సార్, చెప్పండి. ఈ గోల్డ్ మీద తగ్గిస్తుంది ఐఎమ్ వెరీ హ్యాపీ వన్ వే మనకు. ఎందుకంటే ఈసారి మీరు మన చూసి ఉంటారు 100 టన్నులు గోల్డ్ తీసుకొచ్చామని చెప్పి. మన గత 1 year గా RBI చేస్తున్న పని ఏంటంటే ఆఫ్టర్ ఉక్రెయిన్ వారు డాలర్ విలువ పడిపోతుంది, ఒకటి. 2, అమెరికా ఈ హెగమనీ, అమెరికా హెజమనీ అంటారు. ఆ హెజమనీ ఇష్టమైన కంట్రీ మీద ఆంక్షలు విడుస్తూ ఉంటుంది, కోపం వస్తే ఇష్టం లేని కంట్రీ మీద ఇష్టాలుగా పిచ్చి పిచ్చిగా పనిచేస్తూ ఉంటుంది అమెరికా. సో దానివల్ల ఏమైపోయింది, అనవసరంగా ఉక్రెయిన్ మీద, ఇరాన్ మీద ఆంక్షలు పెట్టేసింది. రేపు మనం రష్యా నుంచి మనం ఆయిల్ తీసుకుంటున్నాం, అవి అమెరికాకి ఇష్టం లేదు. ఇరాన్తో సత్సంబంధాలు తీసుకుంటున్నాం, మనకి అమెరికాకి ఇష్టం లేదు. రేపు ఎప్పుడైనా స్ట్రాటజిక్ గా ప్రాబ్లమ్స్ రాకుండా మనం బయట ఉన్న గోల్డ్ అంతా తెచ్చేసుకుంటున్నాం. సో మన ఇండియాలో కూడా ఏం చేస్తున్నారంటే మన డాలర్ నిల్వలు అంటారు కదా, అవన్నీ కూడా గోల్డ్ గా మార్చుకుంటుంది RBI, మార్చుతుంది, తీసుకొస్తుంది. సో నా లెక్కలో ఏంటంటే ఇండియాలో గోల్డ్ ఎక్కువ ఉండాలి, అది రేపు ఏమైనా ఉత్తర కష్టాలు వస్తే దట్ విల్ సేవ్ అస్. సో మా ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించుకుని ఇండియాలో సార్ నా లెక్కలో మీరు 100 తులాలు ఇంట్లో పెట్టుకున్నా తప్పలేదు. వీ రిక్వైర్ మోర్ గోల్డ్ ఇన్ ఇండియా, దట్ ఈస్ మోర్ స్టేబుల్. డబ్బుల కంటే కూడా గోల్డ్ ఈజ్ మోర్ స్టేబుల్. ఓకే సార్, అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు భయపడిందే జరిగింది, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ను కేంద్రం పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇన్వెస్టర్లకి సంబంధించి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అనుకోవచ్చా? ఇప్పుడు స్టాక్ మార్కెట్ కొన్ని రకరకాలుగా చూడాలండి. స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ రేటు పెరగటం లేదు, ఫ్యూచర్ పొటెన్షియల్ బట్టి పెరుగుతుంది. మన ఇండియాలో PE అంటారు, ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటారు. ఆ ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఎక్కువయ్యి స్టాక్ మార్కెట్ బాగా కొంచెం ఎక్కువగా ఉందండి. దీనికి ఇంకో కారణం కూడా ఉంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని చెప్పి F&O సెగ్మెంట్ అంటారు. అది ప్యూర్ గా గ్యాంబ్లింగ్ టైప్. సో అని అనకూడదు, కానీ ఆ విధంగా టైప్ అన్నారు. అందుకే పీపుల్ అర్థం చేసుకోకుండా చేస్తే గ్యాంబ్లింగ్ అవుతుంది. పిచ్చి పిచ్చిగా ఈ కొంతమంది మధ్యవర్తులు, మిడిల్ బ్రోకర్, స్టాక్ బ్రోకర్లు కానివ్వండి, దాన్ని ఎక్కువ పుష్ చేసి దాన్ని ఎక్కువగా ఇన్ఫ్లేట్ చేశారు. అందుకని గవర్నమెంట్ దాన్ని రెగ్యులేట్ చేయాలి. RBI, సెబీ ఎంతో కష్టపడుతోంది, ఏం చేయలేకపోతున్నారు స్టాక్ మార్కెట్, NSE కానీ సెబీ కానీ. సో దానికోసం సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచారు F&O సెగ్మెంట్ మీద. ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద కొంచెం పెంచారు. సో దట్ ఈ మార్కెట్ ని కొంత రెగ్యులేట్ చేద్దాం, కొంచెం కంట్రోల్ చేద్దాం అని పెంచారు. అది ఆనెస్ట్ గా చేసిన పని. అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచడం అనేది, ఆ ఇండెక్సేషన్ తీసేయటం అనేది సమూహం అది అంత మంచిది కాదు నేను అనుకుంటున్నాను. ఓకే సార్, టోటల్ బడ్జెట్ చూసుకున్నట్టయితే మిమ్మల్ని ఆకర్షించింది ఏమిటి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసింది ఏంటి అంటే ఏం చెప్తారు సార్?
ఆకర్షించింది ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ అండి. ఓకే. అగ్రికల్చర్ లో తీసుకున్న రిఫార్మ్స్, అదేవిధంగా ఎంఎస్ఎంఈకి ఇచ్చే సపోర్టు, ఓకే. అదేవిధంగా మీకు R&Dకి ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చే డబ్బులు కానివ్వండి, దాంతో స్టార్ట్ అయ్యే R&D చేయడం, ఇవి చాలా బాగున్నాయండి. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో వీటి మీద నెక్స్ట్ ఇయర్ కూడా 11,11,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పారు. అది కూడా చాలా మంచి స్కీము. ఇవి నాకు నచ్చినవి. నాకు కొంచెంగా డిసప్పాయింట్ చేసింది ఏంటంటే ఈ క్యాపిటల్ గెయిన్స్ మీద ఇండెక్సేషన్ తీసేయటం అనేది. జనరల్ గా ప్రతి వాళ్ళు కూడా, ఎస్పెషల్ రిటైర్డ్ పీపుల్, చిన్నప్పుడు ఇల్లు కొనుక్కుంటారు, తర్వాత ఇల్లు అమ్ముతారు, ఆ రిటైర్మెంట్ లో అమ్ముతారు క్యాపిటల్ గెయిన్స్. జనరల్ గా అంటే మీ ఇల్లు ఎవరు అమ్ముతారండి? యంగ్స్టర్స్ ఎవరు అమ్మరు. అవును. ఈ క్యాపిటల్ గెయిన్స్ లో ఇదివరకు ఇల్లు అమ్మితే ఇండెక్సేషన్ వచ్చేది. అంటే మీరు కొన్నప్పటి నుంచి ఇన్ఫ్లేషన్ రేట్ మీద ఇండెక్సేషన్ వస్తుంది. ఓకే. అది తీసేయటం అనేది రిటైర్ అయిపోయిన పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది. సో సమ్మో ఐ ఫీల్ అది చేయకుండా ఉంటే బాగుండేది. ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీద ఇండెక్సేషన్ తీసేయడం, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచడం, ఈ రెండు కూడా మంచిది కాదేమో. అది కొంచెం గవర్నమెంట్ మళ్ళీ ఆలోచిస్తే మంచిదని నా ఉద్దేశం. సార్, మీరు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల్ని మీరు పరిశీలిస్తూ ఉంటారు. అమెరికా, చైనా లాంటి దేశాలు ఆర్థికంగా బలంగా ఉండటానికి అంత అంటే డిమాండ్ చేసే స్థితిలో ఉండడానికి కారణం ఏంటి? భారతదేశం, మన దేశం ఇంకా ఇప్పటికే బయటికి రావటానికి ఇంకా కష్టాలు పడుతుంది. అంటే ఆర్థిక విధానాలు చూసినప్పుడు మీరు తేడాని ఏం గమనించారంటే ఏం చెప్తారు? ఒకటండి, అమెరికా ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉన్నది అని ఒప్పుకోను. ఎందుకంటే దానికి 120% డెట్ జీడిపి ఉంది. డెట్ జీడిపి కంటే ఎక్కువ. అది అప్పు చేసి పప్పు కూడా దేశం అది. సో అన్ఫార్చునేట్ గా అది బలంగా ఉంటుంది. కారణం ఏంటంటే గ్లోబల్ గా డాలర్ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి, గ్లోబల్ గా డాలర్ చేస్తున్నారు కాబట్టి అది ఇష్టం వచ్చేట్టుగా విచ్చలవిడిగా అప్పులు తీసేసుకుంటుంది. మనం అంతా డాలర్లు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, మనం డాలర్లు కొనుక్కుంటూ ఉంటాం, డాలర్లు పెట్టుకుంటూ ఉంటాం, డాలర్ బాండ్లు పెడుతూ ఉంటాం. ఎందుకని? ఆ డాలర్ గ్లోబల్ కరెన్సీ కాబట్టి. ఆ గ్లోబల్ కరెన్సీగా చేసిన దేశం అంత అప్పు చేసి ప్రపంచ దేశాల మీద యుద్ధాలకు వెళ్తాం, ప్రపంచ దేశాలని చిన్న భిన్నం చేయటం, అనవసరమైన ఖర్చు చేయటం. ఆ ఆఫ్ఘనిస్తాన్ ని కంపు చేసిన అంతా బడ్జెట్ నుంచి వచ్చిందే కదా. ఉక్రెయిన్ పాడైపోతుంది, మళ్ళీ అంతా బడ్జెట్ నుంచి వచ్చిందే కదా. సద్దాం హుసేన్ వీళ్ళందరి మీద ఒసామా బిన్ లాడెన్ అన్ని దేశాలను విచ్ఛిన్నం చేస్తూ ప్రతి చోట పెద్ద పెద్ద షిప్పులు పెట్టి, ఇండియన్ ఓషన్ లో, పెసిఫిక్ ఓషన్ లో చైనాకి ఎదుర్కొన్న పెద్ద పెద్ద షిప్పులు, వార్ షిప్పులు, అమెరికా మిలిటరీ అంతా ఆ ప్రపంచంలో మొత్తం అంతా ఉంటుంది. నీకు ఎవరండి ఫండ్ చేసేది? అప్పు చేసి చేస్తున్నావు. బడ్జెట్ అప్పు నీకు ఇస్తున్నారు కానీ చెప్పి చేసేది, నీకు డాలర్ అందరూ ఒప్పుకుంటున్నారు కానీ చేసేసి, అది ఎప్పుడైతే డాలర్ మీద పడిపోతుందో, డాలర్ ని రెస్పెక్ట్ చేయడం తగ్గుతుందో. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఇండియా 54 కంట్రీస్ తో రూపీ ట్రేడ్ మొదలు పెడుతున్నాం. ఆ రూపీ ట్రేడ్ మనం కనుక మొదలు పెడితే అమెరికన్ డాలర్ పడిపోద్ది, కష్టాల్లో పడుతుంది. పడిపోతుంది, కష్టాల్లో పడుతుంది. అప్పుడు దానికి తెలిసి వస్తుంది ఆ అప్పు విలువ. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ 2-3 years లో అమెరికా ఇస్ గోయింగ్ టు సీ ద డౌన్ టర్న్. డెఫినెట్లీ. ఎవరైతే అప్పులు ఇవ్వటం మానేస్తారో, డాలర్ ఇవాళ మనం డాలర్ పెట్టుకోకుండా ఆర్బీఐ ఏం చేస్తుందండి? అన్ని గోల్డ్ కొనుక్కుంటుంది, గోల్డ్ గా దాస్తుంది. 500 టన్నుల గోల్డ్ ఉంది మనకి ఇప్పుడు. మనం 100 తీసుకొచ్చేసాం లండన్ దీని నుంచి. అన్ని నాగ్పూర్ లో మనకి మంచి గోల్డ్ రిజర్వ్ చేసే ప్లేస్ ఉంది. అన్ని తీసుకొచ్చే నా లెక్కలో అది ఒక 100 కోట్లు 100 టన్నులు కూడా పెట్టకూడదు. మొత్తం మన గోల్డ్ మన ఇండియాలో పెట్టుకోవాలి అన్న ఉద్దేశం. అంతా తీసుకొచ్చారు, లండన్ లోని నెమ్మదిగా తీసుకొచ్చారు. సో మనం ఆత్మనిర్భరే కాదు, ఫైనాన్షియల్ గా కూడా మన రూపీ స్ట్రాంగ్ గా ఉండాలి, ఎకానమీ స్ట్రాంగ్ గా ఉండాలి, మన దగ్గర గోల్డ్ ఎక్కువ ఉండాలి. సో అందుకే నేను ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించి గోల్డ్ కొంటున్నారంటే ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. సో దట్ యూనో ఎక్స్పోర్ట్ కోసం ఒకటి, 2 పబ్లిక్ లో కూడా గోల్డ్ ఉంటే మంచిది. ఇండియాలో గోల్డ్ మనం సేవ్ చేస్తుంది. ఓకే సార్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర బడ్జెట్ నుంచి అమరావతికి 15,000 కోట్లు వచ్చాయి. దాంతోపాటు ఇండస్ట్రియల్ కారిడార్ కి సంబంధించి, దాంతోపాటు పోలవరం, మిగతాది కూడా అంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇలాంటి కొన్ని చోట్ల ఏదైతే గ్రామాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఫండ్ రిలీజ్ అయిన పరిస్థితి. ఏం చెప్తారు? నిజంగా ఆంధ్రప్రదేశ్ కి పెద్దపీట వేసింది కేంద్ర ప్రభుత్వం అంటే మీరు ఏం చెప్తారు? నేను చాలా లేట్ చేసింది, ఎప్పుడో ఇవ్వాల్సింది ఇప్పుడు ఇచ్చిందని. ఇదే కనుక 2015-16 ఇచ్చుంటే ఎంత బాగుండేది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ప్రామిస్ చేసింది, అది ఇవాళ ఇస్తోంది. సో
అసంబద్ధంగా అన్యాయంగా చీల్చిన రాష్ట్రానికి ఇప్పటికన్నా న్యాయం అవుతుందని చెప్పి సంతోషపడుతున్నాను. ఇప్పటికన్నా డబ్బులు న్యాయబద్ధంగా ఇస్తోంది. అది ఇవ్వాల్సిందే ఇచ్చింది, కానీ స్పెషల్ గా మనకేమి సెంట్రల్ గవర్నమెంట్ ఫేవర్ ఏం చేయలేదు. మనకి యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సింది ఇచ్చింది. సో అది ఇప్పటికన్నా ఇచ్చింది, కానీ ఫేవర్ చేసిన ఆశిద్దాం. ఇప్పటికన్నా ఇవ్వడం సంతోషం. ఓకే సార్, చివరిగా ఏం చెప్పబోతున్నారు అంటే తెలుగు రాష్ట్రాలు అవ్వచ్చు, భారతదేశం ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలి, నంబర్ 1 గా ఉండాలంటే ఎవరైతే స్టేట్లు పరిపాలిస్తున్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే దేశాన్ని పరిపాలిస్తున్న ఎలాంటి సూచనలు పాటిస్తే మనం దేశంలోనే నంబర్ 1 గా మనం ఉండగలుగుతాం? ఏమండి, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కి ఫ్రీ బీస్ కి డిఫరెన్స్ తెలియాలండి. ఫస్ట్ దేశం బాగుపడాలంటే ఫ్రీ బీస్ పోవాలి. సోషల్ వెల్ఫేర్ వేరు, బీస్ వేరు. సోషల్ వెల్ఫేర్ వద్దని ఎవరు అంటారు. సోషల్ వెల్ఫేర్ అంటే, వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఎవరికి అవసరమో, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ముసలి ముతక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సంఘం యొక్క బాధ్యత. సంఘంలోని వీక్ పీపుల్ ని చూసుకోవాలి సంఘం బాధ్యత. సో మన నలుగురు అన్నదమ్ములు ఉంటే వీక్ వాడిని అన్నయ్య చూసుకున్నట్టుగా మన బాధ్యత, అది మనం చూసుకోవాలి. నెంబర్ 1. 2, అంతకంటే ఫ్రీ బీజ్ ఇవ్వకూడదు. సో వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ తగ్గించాలి. ప్రతి వాడు, ఓపికన్న ప్రతి వాడు పని చేసి వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ జీడిపి చేసిన రోజున, మన ఎఫిషియెంట్ గా చేసిన రోజున మన దేశం నెంబర్ 1 ప్రపంచంలో ఉంది. ఎందుకంటే మనకంత యంగ్ యూత్ ఉంది ప్రస్తుతం. ఈ యూత్ ఎప్పుడు కూడా ప్రతి నిమిషం 10 గంటలు పనిచేయాలి. సో నేను జీవితంలో నమ్మింది, అందరికి ఉపయోగపడేది పని పని పని. ఓపికనంతసేపు పని చేసి మనం చేస్తే మనకి బాగుంటుంది, దేశానికి బాగుంటుంది. అప్పుడు జీడిపి ఎక్కువ ఉంటుంది. సో రాష్ట్రాలు, దేశాలు కూడా ఈ విధంగా యూత్ని ఎలా పనిచేయించగలం, వీళ్ళు ఎలా స్కిల్ పెంచగలం, వీళ్ళు ఎలా ఉపయోగించగలం అని చేసి పనిచేస్తూ ఫైనాన్షియల్ డిసిప్లిన్ గా కనుక మనం చేయగలిగితే మన ఇండియన్ 2019 నుంచి 24 తర్వాత 2024లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా అయ్యారు. మనం కొన్ని చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అంటే విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు, లేకపోతే అన్ని చాలా ఇబ్బందికర పరిస్థితులు ఇలాంటివి కూడా అన్నీ కూడా ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందా అంటే ఏం చెప్తారు సార్ మీరు? అందులో డౌట్ ఏం లేదండి. డౌట్ లేదు. ఎందుకంటే ఆయన చేయగలిగి చేయగలరు, ఆయన ఒక్కడే చేయగలరు. ఉన్న సమకాలీన రాజకీయ నాయకుల్లో అంత పరిపక్వత, అంత అనుభవం, అంత బ్యాలెన్స్ గా డిసిషన్ తీసుకునే సమర్థత, అంత ఆలోచన శక్తి అవన్నీ ఆయనలో ఉన్నాయి, ఆయన లీడర్షిప్ లో ఉన్నాయి. సో ఆయన చేయగలుగుతారు, నా నమ్మకం ఉంది. ఓకే సార్, ఒకటి మీది తీసుకోవాలనుకున్నాను సార్. సార్, విశాఖ స్టీల్ లాంటి వాటిని ప్రైవేటీకరణ చేయటాన్ని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గా, అడ్వైజర్ గా మీరు ఏం చెప్తారు? దాని మీద మీ అభిప్రాయం అడుగుతున్నాను సార్. అంటే విశాఖ స్టీల్ లాంటి కంపెనీలకి లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. బేసిక్ గా ఏంటంటే ఆ లొకేషన్ పెద్ద ఇష్యూ అండి. అంటే రా మెటీరియల్ చాలా, ఒక స్టీల్ కంపెనీ సక్సెస్ అవ్వాలంటే రా మెటీరియల్ సెంట్రల్ గా ఉండాలి. అన్ని రకాలు. అది ఎక్కడో ఐరన్ ఓర్ నుంచి వస్తుంది, కిరండోల్ నుంచి వస్తుంది ఐరన్ ఓర్, ఒరిస్సా నుంచి ఐరన్ ఓర్. సో అందుకని విశాఖ స్టీల్ లో కొంత స్ట్రక్చరల్ గానే హై కాస్ట్ స్టీల్ ఉండేది. సో దాన్ని ఎందుకో మనం ఒక టైంలో చేసాము, వీళ్ళకి మైన్స్ ఇవ్వలేరు. సో విశాఖ స్టీల్ ని రివైవ్ చేయాలంటే ఫస్ట్ మైన్స్ ఇవ్వాలి, తర్వాత దానికున్న డెట్ అని కానీ కొంచెం రీస్ట్రక్చర్ చేయాలి. ఒకప్పుడు బాగా ఉంది, ఎప్పుడైతే డౌన్ టౌన్ వచ్చిందో కష్టాలు పడింది. రెండోది, ఒక పబ్లిక్ సెక్టార్లో కొంత బిజినెస్ గవర్నమెంట్ చేయాలా వద్దా, అది ఒక ఫిలసాఫికల్ ఇష్యూ. సో నౌ దట్ విశాఖ స్టీల్ బికమ్ ఏ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దాన్ని మనం పబ్లిక్ సెంటిమెంట్ ని యాక్సెప్ట్ చేస్తూ పబ్లిక్ సెక్టార్ లో ఉన్నా కూడా ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం హోల్ లాట్ గా అమ్మకుండా దాన్ని మిగతా సేల్ లాగాని లిస్ట్ చేసి కొంత పబ్లిక్ షేర్ క్యాపిటల్ తీసుకొచ్చి చేస్తే బాగానే ఉంటుంది. 100% ప్రైవేటైజ్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఎలా సపోర్ట్ చేయాలో చేసి దాన్ని స్లోగా షేర్ క్యాపిటల్లో గవర్నమెంట్ తగ్గించుకుంటూ 51% బిట్వీన్ మిగతా పబ్లిక్ ఇస్తే ప్రైవేటైజేషన్ అయినట్టు ఉంటుంది, పబ్లిక్ సెక్టర్ క్యారెక్టర్ ఉంటుంది. సార్, 2019-24 సంవత్సరంలో సార్ మద్యం పాలసీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అంటే అక్కడ ఓన్లీ క్యాష్ తీసుకున్నారు, లేకపోతే క్యాష్ తీసుకునేవాళ్ళు, డిజిటల్ పేస్ ఎక్కడగా ఉండేది కాదు. దీని మీద కూడా
మద్యం పాలసీ అక్రమాలపై సిఐడి విచారణకు చంద్రబాబు గవర్నమెంట్ కూడా ఈ రోజే అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం చేశారు సార్. అంటే నిజంగా అలా డిజిటల్ స్పేస్ లేకుండా క్యాష్ తీసుకునే దానివల్ల నిజంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది, వ్యక్తుల చేతుల్లోకే ప్రజల సంపద పోయింది అని చెప్పి అనుకోవచ్చు సార్ మనం? పర్ఫెక్ట్లీ రైట్ అండి, పర్ఫెక్ట్లీ రైట్. అండ్ గవర్నమెంట్ తీసుకున్న కరెక్ట్, సిఐడి విచారణ అవ్వాలి. అది చాలా తప్పండి, చాలా అసలు క్రిమినల్ అండి, చాలా తప్పండి. అదే క్యాష్ ఏంటండి, క్యాష్ ఎకానమీ పోయింది ఇప్పుడు మొత్తం. కూరగాయల వాడు కూడా డిజిటల్ తీసుకుంటుంటే, కూరగాయలు కూడా పేటిఎం పెట్టుకుంటాడు, పేటిఎం, గూగుల్ అక్కడ స్కాన్ కోడ్ పెట్టేస్తున్నాడు. అలాంటిది చేయటం అనేది చాలా తప్పది, క్రిమినల్. అది క్రిమినల్ నెగ్లిజెన్స్ అండ్ క్రిమినల్ మిస్టేక్, చాలా తప్పండి. అండ్ వాట్ ఎవర్ గవర్నమెంట్ ఈస్ చెకింగ్, సిఐడి ఫుల్లీ అగ్రీ తప్పని చేసి ఏమైందో తేడా వస్తాం. ఓకే, అదే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ నరసింహమూర్తి గారు. నిజంగా ఎందుకంటే మీరు మీ యొక్క ప్రయాణం గురించి, అదేవిధంగా కేంద్ర బడ్జెట్ గురించి, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం ముందుకెళ్లాలంటే ఎలాంటి ఆర్థిక విధానాలని అవలంబించాలనే విషయాల మీద చక్కగా మాకు వివరించారు మా ప్రేక్షకులకి. నమస్కారం అండి. ధన్యవాదాలు.